భాష్యం జూనియర్ కళాశాలలో విజయబేరి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో తాండూరుకు గర్వకారణం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విద్యారంగంలో మరో అద్భుత గాథను రాసింది భాష్యం జూనియర్ కళాశాల. గత 10 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయిలో ప్రతిభ చాటుతూ వస్తున్న ఈ కళాశాల ఈ సంవత్సరం కూడా అగ్రస్థానాల్లో నిలిచి తన ప్రతిష్టను మరింతగా పెంచుకుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు: ఎంపీసీ విభాగంలో శివరామకృష్ణ 1000కి 992 మార్కులు, రుచితారెడ్డి 989 మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచారు. బైపీసీ విభాగంలో అనుష్క 992 మార్కులు సాధించి మెరిసింది. వి చరణ్ తేజ 978 మార్కులు సాధించారు. సిఈసి విభాగంలో అక్షిత 963 మార్కులు, దివ్య 925 మార్కులతో ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు: ఎంపీసీ విభాగంలో కార్తిక్ రెడ్డి 470కి 467 మార్కులు, లక్ష్మీ సౌజన్య 461 మార్కులు సాధించారు. సిఈసి విభాగంలో నీలకంఠం 500కు 486 మార్కులు, ఎంఎస్సీ విభాగంలో శ్రవణ్ కుమార్ 465 మార్కులు, బైపీసీ విభాగంలో మానస 440 మార్కులకి 430 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు. కళాశాలలో అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ ద్వారా జేఈఈ, నీట్, ఎబ్సెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు, సహకరించిన తల్లిదండ్రులకు కళాశాల కరెస్పాండెంట్ అనురాధ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ సోమనాథ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన సామర్థ్యాన్ని గుర్తించి కృషి చేస్తే అగ్రస్థానాలు సాధించడం అసాధ్యం కాదు అని ప్రేరణాత్మకంగా తెలిపారు. ఈ సందర్భంగా టాపర్స్ను అభినందిస్తూ స్వీట్లు పంపిణీ చేసి భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. విజయం ఒక్క రోజులో రాదు, అది క్రమశిక్షణ, కృషి, నమ్మకం అనే 3 మెట్లు ఎక్కిన తర్వాతే వస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు అండగా ఉండండి, గురువులు మార్గదర్శకులుగా నిలవండి, విద్యార్థులు మీ లక్ష్యాన్ని నమ్మి కష్టపడండి. తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాల మరోసారి విజయానికి ప్రతీకగా నిలిచి పట్టుదల ఉంటే శిఖరాలు దూరం కావు అని నిరూపించింది. కళాశాల కరెస్పాండెంట్ అనురాధ. Myself am Ruchita Reddy from Bhashyam Junior College. I am from MPC. I have secured 989 marks out of 1000. I am very proud of this college. Parent support and lecturer support was very my hard work is also one of the part of this success. Thank you. నేను రుచితారెడ్డి వాళ్ళ మదర్ని. ఇక్కడ మా పాప సెకండ్ ఇయర్ చదవడం పూర్తి చేసింది. మంచి రిజల్ట్తో, మంచి మార్కులతో ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ హార్డ్ వర్క్ చేయించడం వల్ల, పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల మంచి ఫలితాలను తీసుకురావడం జరిగింది. అట్లాగే సంకల్ప బ్యాచ్కి వచ్చేసరికి వాళ్ళకి అసలు టైం అసలు ఇంత కూడా వాళ్ళు జేఈ మెయిన్స్ పైన ఎంబడడం వల్ల ఐపీకి ఇంత కూడా టైం లేదు. ఒక 20 రోజుల్లోనే పిల్లలు మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. దాని వెనకాల సపోర్ట్ కాలేజ్ వాళ్ళది. ధన్యవాదాలు. I'm from Bhashyam Junior College. I'm studying ITC second year. I secured 992 out of 1000. I'm very grateful and thankful to my parents and my staff members and my lecturers. They are very supportive. I really greatly thankful to all of my college members and my parents. Thank you. Studying in Bhashyam Junior College from MPC first year, I am very much grateful to my teachers and my parents for supporting me to secure 458 marks out of 470. Thank you. My name is Uma Devi. I am studying in BIPC first year. I scored 427 out of 440. I am very thankful to the teaching staff and non-teaching staff who encouraged me to score these marks. Thank you. From Bhashyam Junior College, I truly thank all my parents and teachers. All the best for juniors, and I think this is best beginning for my future. I have secured 992 out of 1000. Thank you. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, మరి వాళ్ళ తోటి లెక్చరర్ గారికి, మీ మీడియా మిత్రులకు, మా తోటి ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఈ జూనియర్ కాలేజ్ లోపల లెక్చరర్ చాలా బాగా చెప్తారు. పిల్లలకు కూడా ఐపీ 100 లోపల నేను మార్క్ తెచ్చుకున్నట్టే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మా బాబు శివరామకృష్ణ, ఆయన ఫస్ట్ ఇయర్ కూడా ర్యాంక్ తీసుకోరు. ఇప్పుడు కూడా ఒక 20-25 రోజులనే వాళ్ళు ఐపీ చదివి ఇన్ని మార్క్ తెచ్చుకొని గర్వపడుతున్నాం. మీ అందరికీ కూడా మారుమూల ప్రాంతాలకు కూడా సార్ చాలా ఉంది. ఇక్కడ జేఈ చెప్పడం కానీ, ఐఐటి ప్రిపేర్ కానీ, ఈ మన తాలూకులు ఎవరు కూడా ఈ కాలేజీలో చేసినప్పుడు ఎక్కడ చేయరు. ఇక ముందు వేరే చేస్తున్నాం. కానీ ఈ పిల్లలందరూ ఇంత మంది స్కోర్ తీసుకోవాలంటే అందరికి మనం థ్యాంక్స్ చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడు.
IIT program in Basham College. I secured 467 out of 470 in IPE. I am very thankful to the teachers, parents, and others who supported me. Thanks. My name is Shravani from IPC first year. I secured 427 out of 440. I am very thankful to teaching staff and my parents. Good evening everyone, I am Lakshmi Saujanya from MPC, studying in Basham Junior College. I have secured 461 marks in my board exams. I am very thankful for the college management and all my lecturers for motivating me and making me get this score. I am always grateful for this college and this management. Thank you. From Basham Junior College, I have secured 979 out of 1000. Because of my lecturers, I have secured 9 this many marks. I am very proud of my lecturers and non-teaching staff. I am studying in first year BPC, Sankalp. I have secured 419 out of 440. I am very thankful to the managing staff and parents to score good marks. Thank you. I welcome the parents and lecturers and my dear students. Welcome to Basham Junior College. Once again, Basham Junior College is bouncing back to its own results, IPE 2026 results. And I'm very happy to say that our students they did a good job. So I congratulate all the students, those who have secured good marks. And even a student, whenever he will become a success, then there are so many things that influenced on him. One is the parents, and the most important thing is the lecturers and college and management. So I'm very thankful to our management that their cooperation and the arrangements they are given to the students are more appreciable. And this auspicious occasion, I appreciate especially all the teaching staff and non-teaching staff, especially teaching staff. So they spend most of the time to the students, or in the classroom or in the outside the classroom or in the study hours time. Whatever the time they spend their time to the student is more appreciable. So this result is just because of their hard work only. So I would like to say on this occasion, so to the parents, so Basham Junior College is not only an IPE examination, we are also continuing the competitive exam, preparing the students to the competitive examination levels also. So already most of all you know that we are conducting IIT classes and NEET classes well and successfully the last year. So and especially we is providing the more facilities to them, and we brought a good faculty from the Hyderabad. We arranged the Hyderabad faculty to the students, and in every aspects, the management and the lecturers are standing beside the student to his success. So once again, I'm very happy, and I would congratulate all our students and the lecturers and the parents. Thank you very much for giving me this good opportunity. Thank you all. Release the results to our college. So MPC first year, first of all, Karthika Reddy 467 and Lakshmi Saujanya, she secured 461, and Chandana, she got a 458, and Shruti 458, and Vignesh 457. So I congratulate all the students. Now by PC 430 Manusha and 427 Uma Devi and 427 Shravani. So now CEC 486 Neelakanta and 454 Renuka, 445 Chandu. Now MEC version Shravan Kumar, he got a 465 secured. Now second year results I would like to say, and MPC second year 992 Shivaramakrishnan, 989 Ruchita Reddy, and 985 Umran Hoshin, 982 Sai Hemant Patel, 979 Navanita. Now BPC second year results 992 Anishka, 978 Charanteja, 971 Rukaiya Khanan,
and 9:45 Shri Rahul, 9:44 Shri Kirtana, and CEC second year, 9:63 Akshita, 9:25 Divya, 8:96 Renuka, 8:93 Muzaffar. Now MEC results for the second years, 8:78 Sai Sudishna, 8:72 Aslam Khan. So once again, I congratulate all the students and have a good luck for their future. God bless them. Thank you very much. ఈరోజు ఐపీ 2026 ఇంటర్మీడియట్ రిజల్ట్ విడుదలయ్యి మన భాష్యం జూనియర్ కాలేజ్లో యథావిధిగా ప్రతి సంవత్సరం వచ్చే రిజల్ట్స్లో ఈ సంవత్సరం కూడా మన విద్యార్థులు చాలా ప్రపంచాన్ని సృష్టించారు. దీనికి అంతటికీ కారణం కూడా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ గారు, అలాగే మా లెక్చరర్స్ బృందమే. ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్, స్టూడెంట్స్ ఒక హార్డ్ వర్క్ వాళ్ళ సక్సెస్కి కారణం. అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అలాగే టీచర్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి నిజంగా చెప్పాలంటే మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ పక్కన కూడా మన స్టాఫ్ కూర్చొని వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసి వాళ్ళ సక్సెస్కి, వాళ్ళ రిజల్ట్ ఇంప్రూవ్మెంట్కి మన లెక్చరర్సే కారణము. భాష్యం విద్యార్థినులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మా స్టాఫ్కి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము మేనేజ్మెంట్ తరఫున. థ్యాంక్ యూ.